మంచిది, అందరిని బాగా అర్థం చేసుకుంటావు, అందరినీ మంచిగా. బై మిస్టేక్ నువ్వు వేరే వాళ్ళని ఎలా ఊహిస్తావో నాకు తెలియదు అమ్మాయిని, కానీ నీళ్ళు నాకు నచ్చింది నిజాయితీగా ఒకటే, అన్ని నిజాయితీగా ఒకటే. ప్రేమించేది నిన్నే, నేను ఊహించేది నిన్నే, నే ఆశించేది నిన్నే. నా బాధ నీకు అర్థం కాదు శ్రీకాంత్, నేను చచ్చిపోయాక నీకు నా బాధ అర్థమైతే చెప్పు. నువ్వు నాకు కావాలి శ్రీకాంత్, ఇంకా నిజంగా కావాలి. నిజంగా కావాలా? నిజంగా కావాలి. నిజంగా ఒట్టు ఒట్టు వద్దు, ఒట్టు వద్దు. థ్యాంక్స్ నిజంగా. లైఫ్లో ఫస్ట్ టైం అన్నావు కదా నా వల్ల ప్రాబ్లం అని. లైఫ్లో నీకు కనిపించాను చూసి నమ్మొద్దని నాకు ఈ రోజే తెలిసింది. నేనేం చేసింది? నేను ఇప్పుడు నేనేం చేసిన ఒక మాట చెప్పు. నన్ను నువ్వేం చేయాలి? అందరూ నిన్నే చేస్తున్నారు కదా. నేనంటే కాదన్న లేడీసే లేరమ్మా. కావాలనుకుంటే ఏదైనా నీ కోసం చేస్తున్నా చూసుకో. నాకు వద్దా అనుకుంటే నేను వదిలేస్తా. సరే వెళ్ళిపో, నా వల్ల నీకు ప్రాబ్లం అవుతుంది. నీ వల్లనే ప్రాబ్లం నీ వల్లనే ప్రాబ్లం. అయితే దూరంగా కూర్చుంటున్నావు కదా, స్కూటీ అయితే దగ్గరికి ఇలా కూర్చుంటావనే స్కూటీ వేసుకొని వచ్చిన. అటువైపు నీవు, నీ వైపు నేను వేసేటి ఆగు. షూటింగ్ ఆఫ్ చేసి ఎమ్మడి తిరగాలి, కుక్కలాగా తిరగాలి ఇప్పుడు నేను. మధురమావద్దు ముదుగు మత ప్రేమలు, అది పాయసమల్లే ఉండే ఓ పాయసం బాటలు. హాయ్ మేడం, ఎవరితో చాట్ చేస్తున్నావు? ఎవరితో చాట్ చేసేంత కూడా నాకు లేదు. ఎందుకు లేదు? నేను నీలా అనుకుంటున్నావా? నేను ఎవరితో చాట్ చేస్తున్నా? ఎన్ని డేస్ అయింది? కాదు, ఒక 4-5 డేస్ అవుతుంది. ఏమైంది? వచ్చినావు కదా. కూర్చుంటే చెప్పు. ఎందుకు ఫీల్ అవుతున్నా? సరే నీకోసం కూర్చో. ఎందుకు ఫీల్ అవుతున్నా? లవర్స్ కోసం కూర్చో. ఎందుకు ఫీల్ అవుతున్నావు? దూరంగా కూర్చో, వాళ్ళు చూస్తే మళ్ళీ ఏదో అనుకుంటారులే. అవి నాటకాలు చేయగాని చెప్పు, ఏమైంది? నాకేమైతుంది? ఫోన్ చేసి ఏడుస్తాను, ఏమైంది? ఎట్లా ఉండదు? ఏమైంది చెప్పదు. ఎట్లా ఉంటుంది? ఎట్లా ఏమీ లేదు, జస్ట్ నార్మల్గానే సైలెంట్ ఉన్నా అంతే. ఎవరు నమ్మొద్దని నాకు ఈ రోజే తెలిసింది. నమ్మక తప్పని నిజమైన నువ్వికరావని చెబుతున్నా, ఎందుకు వినదు? నేనేం చేసింది? ఇప్పుడు నేనేం చేసిన ఒక మాట చెప్పు. నన్ను నువ్వేం చేయాలి? అందరూ నిన్నే చేస్తున్నారు కదా. పిచ్చిదాని కదా నమ్మాను. అందరు నన్నేం చేస్తున్నారు? ఎందుకు నవ్వుతున్నావు? నీకు మజాకులా ఉంది కదా. అందరు నన్నేం చేస్తున్నారు? ఎంత సిన్సియర్గా లవ్ చేస్తున్నా, కానీ నువ్వు ఎంత లైట్ తీసుకుంటున్నావు అర్థమవుతుందా? నీలో అంత సిన్సియర్ ఉందా? ఎంత ట్రూగా లవ్ చేస్తున్నా నీకు తెలుసు? లేదు మా. ఎంత ట్రూగా లవ్ చేస్తున్నా? చిన్ని బేబీ, ముద్దు బేబీ, లవ్లీ బేబీ, నువ్వు నా బేబీ, ఒకటే. నేను కూడా నాకు టైం కావాలని చెప్పిన కదా. ఇప్పుడు నేను సర్లే, నీకు టైం కావాలి కదా. టైం కావాలంటే నీ ఇష్టం అమ్మా, అంతకని ఇంక నేనేం చేయలేను. కానీ నువ్వు కావాలనుకుంటే ఏదైనా నీ కోసం చేస్తున్నా చూసుకో. నీ అందమంతా అద్దరేత్రి గోల చేసేనా, అందుకేనే. నాకు వద్దా అనుకుంటే నేను వదిలేస్తా. చేస్తున్నా, చేయట్లే అని కాదు. నువ్వు కూడా నేను తర్వాత చెప్తుంది. నువ్వు కూడా అంటే ఇష్టమే. నీకోసం నేను డ్యూటీకి కూడా పోవట్లేదు తెలుసా, అంతలా ఏడుస్తున్నా డైలీ. నేనేమన్నా పోవద్దన్నా? నేను పోతుంటే చెప్పు, నేనేమన్నా పోవద్దంటున్నా? నువ్వు బాగానే చేసుకుంటావు. ఏం చేసుకుంటున్నా క్లారిటీగా చెప్పు. ఏం చేసుకుంటున్నా? అవును. నేనేమో రోజు కూర్చొని ఏడవాలి, తినకుండా కదా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు మరి? నీ ఎమ్మడి కుక్కలకి తిరుగుకుంటూ ఉండాలి రోజు? అమ్మాయి మరి ఇప్పుడు నేనేం చేయాలి? ఒకటే సిన్సియర్గా లవ్ చేస్తున్నా, బట్ నువ్వు నాకు ఆన్లైన్లోకి వస్తున్నా నైట్ టైమ్స్. ఒక్కసారి మెసేజ్ ఇస్తావా నువ్వు? నేను ఆన్లైన్గా వచ్చే తక్కువ, కానీ
అది పక్కన పెట్టి కానీ వచ్చేది తక్కువ 4 రోజులు గ్యాప్ నైట్ టైం వచ్చింది సెలవు 4 రోజులు గ్యాప్ నైట్ టైం వచ్చింది సెలవు సో నువ్వు తెలుసా 2:10కి వస్తే మళ్ళీ 2-3 కలా వస్తావు వెళ్ళిపోతావు. ఒక్కసారైనా మిస్టేక్లో నా ఒక్క రిప్లై వస్తుంది అనుకుంటా, కానీ సపోజ్ ఒక్కటి కూడా రాదు తెలుసా నీకు. నువ్వు ఎందుకు అంత బాధపడి చెప్తుంటావు, ఎందుకు అంత బాధపడుతావు? ట్రూగా నేను కాదు లవ్ చేసేది, నువ్వు కాదు కదా. సరే కానీ బాధ నాకే ఉంది. సరే తర్వాత నీ బాధ ఏమైనా పడు కానీ అయ్యి చెట్టు బాగుంది. మజాకులు ఉంది కదా నీకు, వేరే వాళ్ళకి నువ్వు ఏడోకుంటా మాట్లాడు, కోపం తెప్పేకు మంచిగా. కానీ ఈసారి నువ్వు ఏడ్చిన అనుకున్నా మొడ్డ దెంగేస్తాను నేను మొడ్డ కావాలంటే. సరే వెళ్ళిపో, నా వల్ల నీకు ప్రాబ్లం అవుతుంది. నీ వల్లనే ప్రాబ్లం దెంగేస్తాను, నీ వల్లనే ప్రాబ్లం. నువ్వు ఏడవక, నీ వల్లనే ప్రాబ్లం. ఓకేనా? నా వల్లే ప్రాబ్లమా? నీ వల్లనే ప్రాబ్లం. థ్యాంక్స్. నిజంగా లైఫ్లో ఫస్ట్ టైం అన్నావు కదా నా వల్లే ప్రాబ్లం అని. లైఫ్లో నీకు కనిపించండి చూసుకో, అయిన కొద్ది దొరక్క జారకు నీలి కళ్ళతోటి కొరక్క మానకు ఆసతి. నిజంగా ఎంతలా అనుభవిస్తున్నాను తెలుసా. ఈ పార్క్ నీకెలా తెలుసు? ఇడికి నీ కోసం నేను వచ్చిన, స్కూటీ వేసుకుని మరీ వచ్చిన నీ కోసం. ఎందుకు నడుచుకుంటావా స్కూటీ ఎందుకు వేసుకొచ్చినావు? మొన్నెలిగా ఆటోలో వచ్చినా కదా, స్కూటీ ఉంచుకొని కూడా ఆటోలో వచ్చిన. ఇప్పుడైనా నీకోసమే స్కూటీ వేసుకొని వచ్చిన. నా కోసం నువ్వెందుకు వస్తావే? ఆటోలో అయితే దూరంగా కూర్చుంటున్నావు కదా, స్కూటీ అయితే దగ్గరికి ఇలా కూర్చుంటావనే స్కూటీ వేసుకో. సరే కానీ అంతేనమ్మా. నీకు ట్రూగా లవ్ చేసే వాళ్ళు నచ్చరు, టైం పాస్ చేసే వాళ్ళైతే నచ్చుతారు. ఇంకా నీకు వేరే వాళ్ళు ఉన్నారు కదా గర్ల్ నువ్వు ఫ్రెండ్, ఏడవకు, నేను ఎట్లా నచ్చుతుంది నీకు? నువ్వు ఏడవకుండా మాట్లాడి కథలు ఏడ్చేది తిన్నట్టు నేను కదా, నువ్వు కాదు కదా. నీకు ముందే చెప్పిన నేను. అదే ఎప్పుడు కలిసి ఇదే మాట చెప్తావు, లవ్ చేయమని కదా. నువ్వు ఏడవ కాదు. నా బాధ నీకు అర్థం కాదు శ్రీకాంత్. నేను చచ్చిపోయాక నీకు నా బాధ అర్థమైంది. నీ కోపం క్షణమనుకుంటాను, నీతో నేనొక యుగముంటాను నాపై. అరే అమ్మాయి ఎంత ట్రూగా లవ్ చేసింది రా ఇంకా అంతే. అందుకని అయ్యా నీళ్ళు అట్టే పర్ఫెక్ట్. కానీ ఏంటి కానీ శ్రీకాంత్, నీకు అంత మజాకులుగా ఉందా నేను ఏడుస్తుంటే? ఇగో నాలో నీకేం నచ్చింది? నువ్వు నన్ను ఎందుకు లవ్ చేస్తాను? నేను వద్దంటున్నా కానీ ఒక మాట చెప్పు. నాకు అందంతో పనిలే, మనసుతో పని. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు నేను అందంగా లేనంటావా? నీవు అందంగా ఉన్నావు లేవని అనట్లేదమ్మా, కానీ నీ హార్ట్ మంచిది, అందరిని బాగా అర్థం చేసుకుంటావు, అందరినీ మంచిగా. బై మిస్టేక్ నువ్వు వేరే వాళ్ళని ఎలా ఊహిస్తావో నాకు తెలియదు అమ్మాయిని, కానీ నీళ్ళు నాకు నచ్చింది నిజాయితీగా ఒకటే. అన్ని ఏదైనా ఉన్నట్టు చెప్తావు, అందుకే నేను ట్రూగా లవ్ చేసిన. అంతకు కొంచెం నటనున్నది, కొంచెం నిజమున్నది ఈ సయ్యాట. చెప్పు. చెప్పేది ఏం లేదు. దిబ్బిడే ఇప్పుడు ఇంక ఏడ్చినట్టు కాదు ఇప్పుడు. ఏమంటుంది? అదే ఏడ్చేది నేనే కదా, నీకు కాదు కదా. సరే నేను చెట్టు ఎక్కుతా. ఏడ్చేవాళ్ళు సరే అది మొత్తం. అరే నువ్వు ఏడవక, తర్వాత నేను చెప్తాను, నువ్వు ఏడవకు. అంతే, తర్వాత చెప్తావు అంతే. నీకు మీ ఫ్యామిలీ కావాలి, నీకు నేను వద్దు కలిసి శ్రీకాంత్. కావాలి ఏడవకు. నువ్వంటే నాకు ఇష్టం శ్రీకాంత్. నిజంగా నువ్వు లేకపోతే ఉండలేకపోతున్నా తెలుసా. ఏం చేయమంటే ఇప్పుడు నన్ను? నువ్వు నాకు కావాలి. నేను కావాలి. నన్ను ఒక్క విషయం ఆగితే వదులు, చెప్పు. నువ్వు నాకు కావాలి శ్రీకాంత్. ఇంకా నిజంగా కావాలి. నిజంగా కావాలా? నిజంగా ఒట్టు వద్దు, ఇప్పుడు వద్దు, టైం కావాలి, ఆగు. ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు లవ్ చేసుకొని ఏం చేస్తాం? నువ్వేం శ్రీకాంత్, బాగానే తింటావు, ఫ్రెండ్స్తో బాగానే ఉంటావు, షూటింగ్స్ బాగానే చేసుకుంటావు. ఇప్పుడు షూటింగ్ ఆప్ చేయాలి ఇప్పుడు చెప్పు. ఫ్రెండ్స్తో బాగానే ఉంటావు, షూటింగ్స్ బాగానే చేసుకుంటావు. ఇప్పుడు షూటింగ్ ఆప్ చేయాలి ఇప్పుడు చెప్పు. పోస్టర్ ఫ్రెండ్ చాలురా, ఫిగరు షుగర్ లాంటిది.
చెనకు చెనకు పంజరం స్నేహం సూదిలా షూటింగ్ ఆఫ్ చేయాలా మరి ఇప్పుడు షూటింగ్ ఆఫ్ చేయాలి లైఫ్ ఇప్పుడు లో ఏడ్చేది నేను, నువ్వు కాదు కదా బాధపడేది నేను. ఇప్పుడు షూటింగ్ ఆఫ్ చేయాలా ఇప్పుడు షూటింగ్ ఆఫ్ చేసే ఆగో షూటింగ్ ఆఫ్ చేసి నీ ఎమ్మడి తిరగాలి కుక్కలాగా తిరగాలి ఇప్పుడు నేను నా చుట్టూరు తిరగండి నేను అనట్లే. ఆ. మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ కాల్ చేసి అబ్బా. తిన్నావా ఎలా ఉన్నావు ఏందమ్మా అని మంచిగా ప్రేమతో మాట్లాడితే చాలు. నాకు ప్రేమలు గిమ్మలు రావు ఓన్లీ దబ్బిడి దిబ్బడి ఆహా, అదే వచ్చి శ్రీకాంత్ నీకు అని నాతో ఎందుకు మాట్లాడతావు పిచ్చి. నేను నిజంగా నేను చాలా పిచ్చిదాన్ని తెలుసా. సరే కదా ఇష్టమే నేనంటే ఇష్టమే కదా చేస్తున్నా కదా, నేనంటే ఇష్టమే కదా avoid చేస్తున్నా, సరే నేనంటే అర్థం ఇష్టమే కదా చేసుకో. నేనంటే ఇష్టమే కదా చెయ్యి అంతగానో వద్దులే కానీ ఎక్కాలి అంతేనా. సరే శ్రీకాంత్ ఎక్కుతాలే సరేనా. కానీ బట్ ఒకటి ఏంటి చెడ్డ ఎక్కిన లైఫ్లో నీతో నీకు కనిపించను, నీతో లైఫ్లో మాట్లాడాను ఓకేనా, లైఫ్లో మాట్లాడాను ఓకేనా. మాట్లాడు ఆడకపో మాట్లాడుతూనే ఉంటా నేనేమన్నా నువ్వు ఆగే లైఫ్లో నీతో నేను మాట్లాడి నేనేమన్నా ఇప్పుడు నేనేమంటున్నా ఏం చెప్పు కాలే చేయి తీసే. ఎవరైనా చూస్తే మళ్ళీ ఫీల్ అవుతారు మీ లవర్స్. నాకు కత్తలు నక్కడ దెంగకు కానీ చెప్పు అందరు ఇటు చూస్తారు పార్క్లో బాగుండదు కొట్టినా ఏమైనా నువ్వు ఏడువాకి ఏదో అనుకుంటారు కొట్టే అందరూ నువ్వే కదా, ఎవరు కాదు కదా. నువ్వు ఏం కొట్టినా ఎంత టార్చర్ పెట్టినా భరించుకుంటా. ఎంతే నువ్వు వేరే వాళ్ళు మనసులో ఉన్నా నా మనసులో ఉన్నట్టే సరేనా. సరే మా ముద్దు పెట్టవా మందులోడా ఓయ్ మాయలోడా మామరారా మందుల సిన్నోడా మందులోడా. నేనెందుకు శ్రీకాంత్ పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. నువ్వు పెట్టవా ఎంతలా అవాయిడ్ చేస్తున్నావు తెలుసా. సరే ముద్దు పెట్టు డ్రెస్లో బాగున్నావు ఒకసారి నవ్వు స్మైల్ నీకు నవ్వుకేముంది శ్రీకాంత్? నీకు నవ్వుకేముంది కదా, నేను ఇంతలా ఏడుస్తుంటే. వస్తే రాని. ఇదివరకు దాని భయం కూడా ఉండేది కానీ ఇప్పుడు దాని భయం కూడా లేదు తెలుసా. ఒకసారి నవ్వు వా వట్టి వండర్ కొంచెం కిందకి ఇట్లా వట్టి వండర్ కొంచెం కిందకి ఇట్లా అది ఆగు పట్టుకోకు కారని అది ఆగు కొంచెం అది కారని అది ముద్దు పెట్టు ఒకటి వద్దు శ్రీకాంత్, పెట్టు ఒకసారి దబ్బును పెట్టు వెళ్ళిపోదాం వద్దు శ్రీకాంత్. మై నీకు అంత ఇష్టం లేనప్పుడు నీకు నేను ఎందుకు శ్రీకాంత్ నిజంగా సీరియస్ నీకు నేను అంత ఇష్టం లేనప్పుడు నీకు నేను ఎందుకో సీరియస్గా అడుగుతున్నా. అంత ఇష్టం లేదు కదా నీకు నేను అంటే ఎందుకు మరి నేను లవ్ చేయడం, నీ మీద ఓప్స్ పెట్టుకోవడం. ఎన్ని రోజులు వెళ్ళి ఓప్స్ పెట్టుకున్నావు కదా. సరే పో శ్రీకాంత్ బాయ్, నాకు వెళ్తున్నా.